की जय श्रीराम भारत माता की जय మనం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోడూరు గ్రామం దగ్గర ఉన్నాం. కోడూరు గ్రామంలో ఈరోజు అంటే జనవరి 2025 31వ తేదీ శుక్రవారం నాడు రామాల నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. దాతలందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ రామ నిర్మాణానికి చక్కగా సహకరించండి. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు, ఆదర్శ దంపతులు సీతారాములు, అలాంటి దేవాలయ నిర్మాణానికి అందరూ దాతలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. భూతాః ప్రసరంతి దివానకం బలమిచ్చంతి విశ్వేశ్యాః ఏభ్యో బలిం పుష్టింగామో హరామి జై శ్రీరామ్. జై శ్రీరామ్. కూర్చున్నాం ఎక్కడ అక్కడ దంపతులు కూర్చోవాలి. చూసుకోండి గట్టిగా ఉంది చూసుకోవాలి. ఏం కాదు రాముల వారి శ్లోకం చెప్పుకున్నాం. ఇవే నా యొక్క ఆత్మవి అని శివుని చెప్తాను. బుద్ధి ఎవరయ్యా అంటే పార్వతీదేవి. ఎవరెవరైతే దైవికంగా మరణిస్తారో వాళ్ళందరూ నా సహచరులు. కేవలం నాతో పుట్టిన మాత్రమే కాదు కదా. కాబట్టి మనల్ని అమృతస్య పుత్ర అంటారు. దైవిక పని ఎవరెవరు చేస్తారో వాళ్ళందరూ నాతో పుట్టినట్టుగా సమానంగా భావించగలిగే ఒక అద్భుతమైన సనాతన సాంప్రదాయం. ఏది మాట్లాడతావో అది ప్రేమగా మాట్లాడగలిగితే, ఏది మాట్లాడతావో అపస్వరం లేకుండా మాట్లాడగలిగితే ఏం చెప్పడం జరుగుతుంది. మరి గుడికొచ్చి దేవుడు ఆయనకి ప్రమాణం చేయాల్సి వచ్చింది. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा. विष्णुवाय नमः. देवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीदेवी प्रचोदयात् स्वाहा. लक्ष्मीदेवी नमः. गणपतिं नमामहे कविं कवीनामुपमस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा गणपतये नमः. गणपतये नमः स्वाहा. गणाधिपतये नमः. सिद्धिवरण्यं स्वाहा. శ్రీరాఘవం దశరథాత్మనమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఉన్నాం. ఈ పూడూరు గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి అత్యంత ఆనందంగా వైభవపేతంగా, ఇది మాఘమాసం, ఈరోజు విధియ. మాఘమాసం శివునికి చాలా ఇష్టం.
మరి శివుణ్ణి రాముల వారు అర్చించారు, రాముణ్ణి శివుడు తన గురువుగా చెప్పాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మాఘమాసంలో తేదీ ప్రకారం 2025 జనవరి 31వ తేదీ, వారం వచ్చి శుక్రవారం, లక్ష్మీప్రదం. ఇలాంటి అద్భుతమైన రోజు భగవంతుడి సంకల్పం చేత మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. ఇది మానవ మాత్రం ఆయన అంశ ఎంతో కొంత మనలో లేకపోతే తప్ప మనం ఇలాంటి పనులు చేయలేమండి. ఈరోజు ఈ శుభముహూర్తాన ఇక్కడ రామయ్య సన్నిధానం, రామయ్య గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇలాంటి యొక్క దేవాలయ నిర్మాణాలు చాలా చోట్ల ఇంకా ఎక్కువ జరగాలండి. అది శివుడా, విష్ణువా, ఇంకేదైనా దేవుడు కావచ్చు. అద్భుతంగా దేవుడిని మనం నిర్మాణం చేసుకుందాం. మనకి చెప్తారు భారతదేశంలో కంకరమే శంకరే, ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. ఇందుకని అందులో సందేహం వెలదని. కానీ మానవ మాత్రం సమయం ప్రతి చోట నడుస్తూ ఉంటుంది. వాటిని చూసి సమయం చెప్పినట్టుగా దేవుడు ప్రతి చోట ఉంటాడు. అలాంటి దేవుడిని మనం గర్భగుడిలో, దేవాలయంలో చూసుకుంటాం. కాబట్టి అలాంటి దేవాలయ నిర్మాణానికి అనేక మంది దాతలు దయచేసి ముందుకు రండి. ఇక్కడ ఒక అద్భుత రామ నిర్మాణం జరగబోతోంది. చాలా త్వరగా ఈ రామ నిర్మాణం పూర్తి చేసుకుందాం. ఎవరైనా దాతలు మళ్ళీ ఆహ్వానిస్తున్నాం, మనస్ఫూర్తిగా ముందుకు రండి. ఇప్పుడు కూడా నేను ఏదైతే శంకుస్థాపన చేస్తున్నప్పుడు అన్ని సామాగ్రి వచ్చేసినాయి, అన్నీ కూడా సమర్పించేశాం. గర్తన్యాసం చక్కగా జరిగింది. కానీ ఊరికి ఓ మాట చెప్పా, ఎవరైనా వెండి లేదా చిన్న చిన్న బంగారు సామాగ్రి ఏదైనా ఇవ్వచ్చు, అక్కడ ప్రతిష్ఠితం చేసేటప్పుడు అక్కడ వేస్తే చాలా మంచిదనగానే ఎంతోమంది తల్లులు ఆ బంగారు ముక్కు పుడక లేదా చేతుకున్న బ్రాస్లెట్ వెండిది లేదా వెండి ఉంగరం, రాగి ఉంగరం టకటకటకా తీసి ఇచ్చేశారు. భగవంతుడు అంటే మన వాళ్ళకి అంత అద్భుతమైనటువంటి భక్తి. భగవంతుని గుళ్ళో చూసుకుంటేనే మన ఇంట్లో నిత్యం పూజించుకుంటాం, మన ఇంటి మనిషిలాగా భావిస్తాం మనం. అలాంటి రాముడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుతో సమానం. ఈరోజు కూడా ఈ దేశాన్ని రామరాజ్యం అని అంటుంటామండి. అలాంటి రాముడిని ఆదర్శ పురుషుడు అంటారు. మరి ఆయననే ఆదర్శ దంపతులు అంటారు. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుడు, ఆదర్శ దంపతులు సీతారాములు వారు. అలాంటి రామ నిర్మాణం ఇక్కడ జరుగుతోంది పూడూరు గ్రామంలో. పూడూరు గ్రామ వాస్తులు అందరూ కదలండి. తలా ఇంటికి మేము భిక్షకు వస్తాం, మేము స్వయంగా కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ఎక్కడైతే ఈ జిల్లా వ్యాప్తం, అలాగే మీకు పరిచయం ఉన్న ఇతర జిల్లాలోంచి కూడా, విదేశాల్లోంచి కూడా దాతలుగా దయచేసి ముందుకు రండి. చాలా త్వరగా ఒక రికార్డు స్థాయిలో ఈ దేవాలయం నిర్మాణం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అందరికీ శుభం జరగాలి. భారత్ మాతాకి జై. నేను మీ సురేష్ ఆత్మానంద మహారాజ్. అనేక మంది అర్చక వరేణ్యులతో అలాగే ఈ భక్తులందరితో కలిపి మిమ్మల్ని ఈ రాముని సన్నిధికి ఆహ్వానిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇప్పుడు వెనక్కి అందరికీ